హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికార్న్ BS6 వెహికల్కి ఫ్రంట్లో డిస్క్ కీస్ 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 అనే సౌండ్ వస్తూ ఉంటే ఈ విధంగా ఫ్రంట్ అనేది డిస్క్ ప్యాడ్స్ అనేవి వస్తాయి. ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి నైస్ ఏమన్నా అయిపోయి ఉంటే మనకి కీస్ కీస్ అనే సౌండ్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ వెహికల్కి ఏమన్నా డిస్క్లో రన్నింగ్లో పోతున్నప్పుడు సౌండ్ ఏమన్నా వస్తూ ఉంటాయి. ఈ విధంగా నైస్ అయిపోయిన డిస్క్ ప్యాడ్స్ని ఈ విధంగా రఫ్ అనేది చేసుకోవాలి. మీకు ఎలాంటి సౌండ్ వచ్చినా లేదంటే నైస్గా బ్రేక్స్ అనేవి పడతా ఉన్నా జారుతా పోతా ఉన్నా ఇలాగ ఉంటే ఏమేంటి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ వీల్ డిస్క్ అయితే మాత్రమే చెప్తున్నాను. డ్రమ్ అయితే అది వేరే ఉంది, వేరేగా చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ మీకు రన్నింగ్లో పోతున్నప్పుడు కీస్ కీస్ అని సౌండ్ కానీ బ్రేక్ ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినా కానీ ఎలాంటి సౌండ్ వస్తూ ఉంటాయి. తర్వాత ఈ విధంగా అరిగిపోయినా కూడా మీకు సౌండ్ అనేవి వస్తూ ఉంటాయి. అరిగిపోయినా సౌండ్ వస్తాయి, తర్వాత నైస్ అయిపోయినా కానీ సౌండ్ వస్తుంటాయి. ఈ వెహికల్ అయితే యూనికార్న్ BS6 వెహికల్. మీకేమన్నా ఇలాంటి ప్రాబ్లం వస్తుంటాయి, BS6 అయినా BS4 అయినా ఏ వెహికల్ అయినా ఫ్రంట్ వీళ్ళకి డిస్క్ అనేది ఉంటే డిస్క్ ప్యాడ్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. ఏ కంపెనీ వెహికల్ అయినా ఈ విధంగా సౌండ్ వస్తుంటే ఈ విధంగా ఓపెన్ చేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటే ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయిపోతుంది. ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిన విషయము మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెకింగ్ కూడా చేసాము, బ్రేక్స్ అని పర్ఫెక్ట్ పడుతున్నాయి, ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ఇలాంటి సౌండ్ వస్తే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.